సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వర్షాలు, వరదలు అన్నదాత వెన్నువిరిచాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులను నిండా ముంచాయి. ఆరుగాలం శ్రమను ఆవిరి చేసేశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపు బారిన పడి వేల ఎకరాల పంట పాడైపోయింది. దెబ్బతిన్న పంటను చూసి రైతన్నల కంట కన్నీటి వరద పారుతోంది. వారి గోడు పట్టని పాలకులు అరకొర సాయంతో చేతులు దులుపుకునే రీతిలో వ్యవహరిస్తున్నారు. మరోవైపు బాధిత రైతులు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంపై పెదవి విరుస్తున్నారు. ఏలూరు జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 1.9 లక్షల ఎకరాలు కాక నాట్లు వేసింది 1.77 లక్షల ఎకరాలు. నీట మునిగింది 70,000 ఎకరాలు ఉండగా 15,000 ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 2.11 లక్షల ఎకరాలు కాగా నాట్లు వేసింది 1.80 లక్షల ఎకరాలు. నీట మునిగింది 30,000 ఎకరాలు కాగా 13,000 ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గోదావరి, పొడమేరు, తమ్మిలేరు వాగుల నుంచి వరదతో పంటలు ముంపునకు గురి కావడంతో రైతుల కంట కన్నీరు ఉప్పొంగింది. ఏడాది ఖరీఫ్ పంటపై ప్రకృతి కన్నెర చేసింది. నారుమడులు నాట్లు సమయంలోనే తుఫాను ప్రభావానికి కొట్టుకుపోయాయి. అయినప్పటికీ అన్నదాతలు సాగును వదులుకోలేదు. మళ్లీ నారుమడులు వేయడం, నారు కొనుగోలు చేసి ఖరీఫ్ సాగు ప్రారంభించారు. వరి మొక్కలు ఏపుగా ఎదుగుతున్న తరుణంలో వరద నీటికి మండలంలోని వేలాది ఎకరాల పంట నీటిపాలైంది. గత 10 రోజులుగా నీట మునిగి ఉన్న వరి మొక్కలు కుళ్లిపోయాయి. చంద్రబాబు పర్యటనల పేరుతో ఏలూరు రైతులతో కాకుండా పార్టీ నేతలతో పబ్లిసిటీ స్టంట్లు చేసి వెళ్లిపోయారని రైతన్నలు కన్నెర చేస్తున్నారు. ఇక ఈ క్రాప్ అన్నారు. కౌలు రైతులకు ఎవరికి ఈ క్రాప్ జరగలేదండి. కౌలు రైతులకు కూడా కొంతమందికి కౌలుకారులు కూడా ఇవ్వలేదు. ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు. ఏ రైతుకి కొంతమంది రైతులు కౌలు రైతులకు ఎవరికి కౌలుకారులు ఇవ్వలేదండి. అది పాలగూడెం ఈ రైతు భరోసాలో ఎవరికి కౌలుకారులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రైతులు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. అది మా పరిస్థితి. వైఎస్ జగన్ పాలనలో తమకు ఏ పంటకు నష్టం వాటిల్లినా అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందజేసేవారని, ఇప్పుడు చంద్రబాబు వచ్చాక 2 సార్లు నష్టపోయినా తమకు కంటి తుడుపుగా ఇచ్చేది 10,000 ఏమాత్రం అక్కరకు రావని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరి ఇప్పుడు పెట్టుబడి చూసినట్లయితే ఇదివరకు గవర్నమెంట్ అయితే మరి ప్రతి పంట ఏ పంటలో అయితే నష్టపోతున్నామో మరి ఆ పంటలోనే మరి ఆర్థిక సాయం అందించేవాళ్ళండి. మరి మాకు ఇప్పటికి నా మట్టికి నేను ఇంచుమించుగా 20 ఎకరాల మీద 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానండి. ఇంకా 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే వస్తాయో రావో అని కూడా మాకు సందిగ్ధంలో ఉన్నాము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరదల కారణంగా 100 ఎకరాలు ఇసుక మేటలు వేశాయి. దీంతో ఆ భూములు సాగుకు అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీతో భూముల్లోని ఇసుక మేటలను తొలగించుకునే పరిస్థితి కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భూముల్లో ఇసుక మేటలను తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, వరదలతో నిండా మునిగిన తమను గట్టెక్కించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.